ఇండియాలో కిల్లింగ్ ప్లాన్ చేసి యూరోప్లో అరెస్ట్ అయ్యి అమెరికాలో గిల్టీ ప్రూవ్ అయ్యాడు. ఒక్క మర్డర్ ప్లాన్కి గ్లోబల్ లెవెల్ ఇన్వాల్వ్మెంటా? అసలు ఎవరైతను? ఇదంతా అసలు ఖాళిస్తాన్ మూమెంట్ నుంచి స్టార్ట్ అయింది. గురు పట్వంత్ సింగ్ పన్నూన్ ఇతను ఒక సిక్ సెపరేటిస్ట్ లీడర్. సిక్స్కి ఖాళిస్తాన్ అనే ఒక సెపరేట్ హోమ్లాండ్ కావాలని ఇతను డిమాండ్ చేశాడు. అలా చేస్తూ సిక్స్ ఫర్ జస్టిస్ అనే ఒక ఆర్గనైజేషన్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉండేవాడు. ఇండియా ఆల్రెడీ పన్నూన్ని ఒక టెర్రరిస్ట్ కింద రికగ్నైజ్ చేసింది అండ్ ఆ ఆర్గనైజేషన్ని ఇండియాలో బ్యాన్ చేసింది. ఇప్పుడు స్టోరీలోకి మన మెయిన్ క్యారెక్టర్ వస్తున్నాడు, నిఖిల్ గుప్తా. సో ఈ పన్నూన్ యూఎస్ సిటిజన్, న్యూయార్క్లో ఉంటాడు. ఇతని మీదే నిఖిల్ గుప్తా ఒక కిల్లింగ్ ప్లాన్ని అరేంజ్ చేశాడు. మర్డర్ ఫర్ హైర్ అంటే ఒకరిని హైర్ చేసుకొని పన్నుని చంపడానికి ఒక ప్లాన్ని ఆల్రెడీ అరేంజ్ చేసుకున్నాడు. అండ్ అతనికి $15,000 అడ్వాన్స్, అంటే అప్పట్లో 12.3 నుంచి 12.5 lakhs దాకా అడ్వాన్స్ ఇవ్వడానికి కూడా అంతా రెడీ చేసుకున్నాడు. ఇక్కడే స్టోరీలో ఒక పోకి లెవెల్ ట్విస్ట్ వచ్చింది. అతను హైర్ చేసుకున్న ఆ యూఎస్ హిట్ మ్యాన్ ఒక అండర్ కవర్ యూఎస్ ఏజెంట్. పేమెంట్ సెట్ అయ్యే, లొకేషన్ సెట్ అయింది. ప్లాన్ మాత్రం ఎగ్జిక్యూట్ అయ్యే టైంలో చెక్ రిపబ్లిక్ అథారిటీస్ నిఖిల్ గుప్తాని అరెస్ట్ చేసేశారు. యూఎస్ ఏజెంట్స్ రిక్వెస్ట్ ప్రకారం చెక్ అథారిటీస్ అతన్ని యూఎస్ కి ట్రాన్స్ఫర్ చేశారు. అతన్ని న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. అండ్ హీ ప్లీడెడ్ గిల్టీ దర్, అది కూడా ట్రయల్ జరగకుండా. యూఎస్ మ్యాన్హాటన్ ఫెడరల్ కోర్టులో సారా నెట్బన్ ముందు అతనే ఒప్పేసుకున్నాడు. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇతను ఈ ప్లానింగ్ లో జస్ట్ ఒక మిడిల్ మ్యాన్, అంటే ఆ కిల్లింగ్ చేయాలనుకున్న మనిషిని అండ్ ఆ హిట్ మ్యాన్ ని కలిపే ఒక మిడిల్ మ్యాన్ మాత్రమే. అండ్ ఇదొక డిప్లొమాటిక్ ఇష్యూ అయింది. యూఎస్ వాళ్ళు ఎవరో ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్సే కావాలని ఈ కిల్లింగ్ ని యూఎస్ లో ప్లాన్ చేయించారన్నారు. అండ్ దీనికి ఇండియా దీనిపై మాకు ఎటువంటి డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు అని ఈ క్లెయిమ్స్ ని ఒప్పుకోలేదు. అండ్ వెంటనే హై లెవెల్ ఎంక్వైరీ కమిటీని ఫామ్ చేసి దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అండ్ నౌ నిఖిల్ గుప్తాకి తొందరలోనే ఫైనల్ సెంటెన్స్ ఇవ్వబోతున్నారు. మాక్సిమం ఒక 40 years దాకా జైల్ని ఫేస్ చేయాల్సి ఉండొచ్చట. అది విషయం. ఇంటర్నేషనల్ నుంచి హైపర్ లోకల్ దాకా ఎలాంటి న్యూస్ అయినా ఫస్ట్ మీకు తెలియాలంటే డౌన్లోడ్ చేసుకొని వే2న్యూస్ యాప్.